డే 34 ప్రశ్నలు జవాబులు. రామ్ సెడ్ ఐ నో తమిళ్. రామ్ సెడ్ దట్ ఐ అంటే రామ్ అండి. హీ నో V1 కదా, V2 అవుతుంది. న్యూ తమిళ్. సీత సెడ్ ఐ డోంట్ నో తమిళ్ అండి. ఇది సీత సెడ్ దట్ ఐ అంటే సీత, షీ డోంట్ నో చేంజింగ్ వర్డ్స్ ప్రకారం డిడ్ నాట్ నో అవుతుంది, తెలుసు కదా. షీ డిడ్ నాట్ నో తమిళ్. రామ్ సెడ్ టు సీత ఐ వాంట్ మనీ. సెడ్ టు టోల్డ్ అవుతుంది కదా. రామ్ టోల్డ్ సీత దట్ ఎన్నో కామర్స్ ప్లేస్ దట్ వస్తుందండి. ఐ వాంట్ మనీ, ఐ అంటే రామ్, హీ వాంట్ పాస్ట్ టెన్స్ వాంటెడ్, V1 కదా, V2 మనీ. రామ్ టోల్డ్ సీత దట్ హీ వాంటెడ్ మనీ. సీత సెడ్ టు రామ్, సీత రామ్తో చెప్పిందండి, ఐ డిడ్ నాట్ ఈట్ లంచ్. సెట్ ప్లస్ టోల్డ్ వస్తుంది. సీత టోల్డ్ రామ్ దట్, ఈ రెండు కంపల్సరీ దట్ పెట్టాలి. ఐ అంటే ఇక్కడ సీత అండి. షీ డిడ్ నాట్ ఈట్, హ్యాడ్ నాట్ ఈటెన్ లంచ్. డిడ్ నాట్ ఈట్, హ్యాడ్ నాట్ ఈటెన్ అవుతుంది. చేంజింగ్ వర్డ్స్లో ఉన్నాయి కదా రూల్స్. రామ్ సెడ్ టు సీత, రామ్ సెడ్ టు సీత ఐ విల్ హెల్ప్ యూ టుమారో. రామ్ టోల్డ్ సీత దట్, ఐ అంటే ఇక్కడ రామ్ అండి. హీ విల్ హెల్ప్, వుడ్ హెల్ప్ అవుతుంది. హీ వుడ్ హెల్ప్ యూ అంటే సీత, హీ వుడ్ హెల్ప్ హర్ ద నెక్స్ట్ డే. టుమారో ద నెక్స్ట్ అవుతుంది కదా. రామ టోల్డ్ సీత దట్ హీ వుడ్ హెల్ప్ హర్ ద నెక్స్ట్ డే అని చెప్తాను అనమాట. సీత సెడ్ టు రామ్ ఐ గేవ్ యూ అ బుక్ ఎస్టర్డే. సీత సెడ్ టోల్డ్ అవుతుంది. సీత టోల్డ్ రామ్ దట్, ఐ గేవ్ అంటే ఇక్కడ సీత, షీ గేవ్ వల్ల హ్యాడ్ గివెన్ అవుతుంది. హ్యాడ్ విత్ చేంజింగ్ వర్డ్స్ ఉన్నాయి కదా, చేంజింగ్ వర్డ్స్ ప్రకారం షీ హ్యాడ్ గివెన్ యూ అంటే రామ్, షీ హ్యాడ్ గివెన్ హిమ్ అ బుక్ ద ప్రీవియస్ డే. ఎస్టర్డే ద ప్రీవియస్ డే అవుతుంది. ఓకే, అర్థమైంది కదండి. డే 35 పజిల్డ్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్. వెర్బ్ హ్యాస్ సబ్జెక్ట్, వెర్బ్ హ్యాస్ ఆబ్జెక్ట్. వెర్బ్ని సబ్జెక్ట్ ప్లేస్లో రాయొచ్చు, వెర్బ్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో రాయొచ్చు. అంటే వెర్బ్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నప్పుడు మధ్య ఇంకొక వెర్బ్ వస్తుంది, వెర్బ్ ఆబ్జెక్ట్లో ఉన్నప్పుడు ఇంకొక వెర్బ్ వస్తుంది. అంటే రెండు వెర్బ్స్ వస్తాయి అన్నమాట. అది ఎలా అన్నది చూద్దామండి. రాజు స్మోక్స్ సిగరెట్స్. ఇందులో స్మోక్ అనేది వెర్బ్ కదా, పొగ తాగడం. ఇక్కడ చూడండి, స్మోకింగ్ స్టార్టింగ్లో వచ్చింది. స్మోకింగ్ సిగరెట్స్ ఈజ్ అ బ్యాడ్ ఫర్ హెల్త్. అంటే ఈ వెర్బ్ అనేది స్టార్టింగ్లో సబ్జెక్ట్ ప్లేస్లో కూడా వస్తుంది అనమాట. ఐ టాక్ లెస్, టాక్ అనేది వెర్బ్ అండి. లెస్ టాకింగ్ గివ్స్ పీస్ టు మైండ్. ఇందులో స్మోకింగ్ సిగరెట్స్ ఇది వెర్బ్ అండి, ఇది వెర్బ్. అంటే రెండు వెర్బ్లు వచ్చినాయి ఇక్కడ. ఓకే, స్మోకింగ్. ఐ టాక్ లెస్, టాక్ వెర్బ్ అండి. లెస్ టాకింగ్ గివ్స్ పీస్ టు మైండ్. టాకింగ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అండి, ఇక్కడ గివ్స్ అనేది వెర్బ్. అంటే టాకింగ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది అనమాట. షీ ఈజ్ డూయింగ్ ఎక్సర్సైజ్, డూయింగ్ అనేది వెర్బ్. ఈ డూయింగ్ అనేది స్టార్టింగ్లో వచ్చింది. డూయింగ్ ఎక్సర్సైజ్ ఈజ్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్. ఈజ్ అనేది వెర్బు, డూయింగ్ అనేది సబ్జెక్ట్, స్టార్టింగ్ వచ్చింది. అంటే వెర్బ్ అనేది స్టార్టింగ్లో వస్తుంది, మధ్యలో కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మధ్యలో వచ్చింది, ఇక్కడ స్టార్టింగ్లో వచ్చింది. చూసారా. వెర్బ్ యాజ్ ఆబ్జెక్ట్ అంటే వెర్బ్ చివరిలో రావడం, అంటే వెర్బ్ తర్వాతే వెర్బ్ అనమాట, కర్మ కింద రాయటం. అయితే వెర్బ్ యాజ్ ఆబ్జెక్ట్కి రాసేటప్పుడు ఆబ్జెక్ట్ అని తెలుసు కదా, వెర్బ్ తర్వాత వచ్చే పదం ఆబ్జెక్ట్ అండి. వెర్బ్ని ఆబ్జెక్ట్ ప్లేస్ రాసేటప్పుడు దానికి ముందు లవ్ కానీ, హేట్ కానీ, స్టాప్ కానీ, అవాయిడ్, సీ, ఫైండ్, అబ్జర్వ్, లైక్, డిస్లైక్, స్టార్ట్, బిగిన్, హియర్, నోటీస్, మేక్, అకస్టమర్ టు, హ్యాబిచుయేటెడ్ టు, బిట్, అడిక్టెడ్ టు, లుక్ ఫార్వర్డ్ టు, విత్ వే టు, లెట్ అటువంటి వర్డ్స్ వస్తాయండి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ లైక్ ఈటింగ్. ఇంకా చూడండి, లైక్ అనేది వెర్బు, ఈటింగ్ అనేది వెర్బు. అంటే ఇక్కడ ఈటింగ్ అనే వెర్బు, వెర్బ్ తర్వాత ఇంకొక వెర్బ్ అనమాట, ఇది ఆబ్జెక్ట్. ఐ హేట్ స్మోకింగ్, హేట్ అనేది వెర్బ్ అండి. స్మోకింగ్ కూడా వెర్బ్, కానీ ఇది ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది. అంటే ఇది జెరండ్ అంటారు వీటిని, జెరండ్. రాజు స్టాప్డ్ టాకింగ్, స్టాప్ అండ్ వెర్బ్ అండి, టాకింగ్ కూడా వెర్బే, అయితే దీని ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది. అంటే ఇక్కడ వెర్బ్ తర్వాత ఇంకొక వెర్బ్ అనమాట. చిల్డ్రన్ బిగ్యాన్ రైటింగ్, బిగ్యాన్ అండ్ వెర్బ్ అండి, రైటింగ్ అండ్ ఇంకొక వెర్బ్. అంటే వెర్బ్ తర్వాత ఇంకొక వెర్బ్, దీని ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది. అందుకే వెర్బ్ యాజ్ ఆబ్జెక్ట్ అన్నాం. వెర్బ్ ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా వస్తుంది. ఎలా వస్తుందని చూస్తున్నాం. చిల్డ్రన్ బిగ్యాన్ రైటింగ్ హోంవర్క్. మై సిస్టర్ లవ్స్ లిస్నింగ్ టు మ్యూజిక్.
ప్రసాద్ ఈజ్ అడిక్టెడ్ టు డ్రింకింగ్. అడిక్టెడ్ టు తర్వాత డ్రింకింగ్ రావాలండి. చాలామంది డ్రింక్ రాస్తుంటారు. అడిక్టెడ్ టు వచ్చినప్పుడు డ్రింకింగ్ రావాలి. వీఆర్ హ్యాబిచుయేటెడ్ టు రీడింగ్ న్యూస్ పేపర్. అడిక్టెడ్ అనేది బ్యాడ్ హ్యాబిట్ అండి, హ్యాబిచుయేటెడ్ అనేది గుడ్ హ్యాబిట్ అండి. వీఆర్ హ్యాబిచుయేటెడ్ టు రీడింగ్ న్యూస్ పేపర్. హ్యాబిచుయేటెడ్ తర్వాత హ్యాబిచుయేటెడ్ టు తర్వాత కూడా ఇంగ్ ఫామ్ రావాలి. ఇంగ్ ఫామ్ వెర్బ్. దే ఆర్ అకస్టమర్డ్ టు లివింగ్ ఇన్ విలేజ్. అకస్టమర్డ్ టు ఇక్కడ వెర్బ్ అండి, ఇది ఒక వెర్బ్, ఇది ఆబ్జెక్ట్. కమలా స్టార్టెడ్ ప్లేయింగ్ టెన్నిస్. ఇది వెర్బ్ అండి, ఇది ఆబ్జెక్ట్ ప్లేయింగ్. రఘు సో రాణి సింగింగ్ సాంగ్స్. ఇది ఆబ్జెక్ట్ అండి, ఇది వెర్బ్. రఘు సా రాణి సింగ్ సాంగ్స్. సింగింగ్ సాంగ్స్, సింగ్ సాంగ్స్ బోత్ ఆర్ కరెక్ట్ అండి, ఏదైనా యూజ్ చేయొచ్చు. మదర్ హర్డ్ చైల్డ్ క్రయింగ్ లేదా క్రై ఏదని చెప్పచ్చండి. ఐ అబ్జర్వ్ టెండూల్కర్ హిట్ లేదా హిట్టింగ్ 4 అని చెప్పచ్చు. ఇది అబ్జర్వ్ అండ్ ద వెర్బ్. ఈ హిట్ ఆర్ హిట్టింగ్ అండ్ ఆబ్జెక్ట్ అండి, ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది. రాణి ఫౌండ్ అ థీఫ్ ఓపెనింగ్ ద డోర్. ఫౌండ్ అండ్ వెర్బ్, ఇది ఆబ్జెక్ట్ తర్వాత వచ్చింది అనమాట, ఓపెనింగ్ ద డోర్. ఫాదర్ మేడ్ అస్ కీప్ క్వైట్. ఫాదర్ మేడ్ అస్ కీప్ క్వైట్. మేడ్ అండ్ వెర్బ్, కీప్ అండ్ ద ఆబ్జెక్ట్ అనమాట. ఐ నోటీస్ రాధా ఫాల్ లేదా ఫాలింగ్ ఇలా కూడా చెప్పచ్చు. ఇది ఒక వెర్బ్, ఇది ఒక వెర్బ్ అండి. అంటే వెర్బ్ తర్వాత ఇంకొక వెర్బ్ రాయటం అనమాట, ఇది ఆబ్జెక్ట్ ప్లేస్లో. ఇండియా డిడ్ నాట్ లెట్ సైంటిస్ట్స్ గో టు అమెరికా. లెట్ తర్వాత గో అమ్మాడు, గోయింగ్ రాకూడదని గో టు అమెరికా. ఇది బిట్ కూడా చెప్పచ్చు. ఇండియా డిడ్ నాట్ బిడ్ సైంటిస్ట్ గో టు అమెరికా. లెట్ అనేది వెర్బ్ అండి, గో అనేది ఇంకొక వెర్బ్. ఓకే, అంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చిందన్నమాట. ఇవన్నీ ఏంటంటే వెర్బ్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా వస్తుంది. అంటే ఒక వెర్బ్ తర్వాత ఇంకొక వెర్బ్ వస్తుంది అని చెప్పడం ఈ యొక్క పజిల్ వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ ముఖ్యమైన ఉద్దేశం అండి, రైట్. ఇందులో ఈ టాపిక్లో మీరు ఈరోజు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో పార్ట్ 3 నేర్చుకోబోతున్నారు. ఇందులో ఏంటంటే ఒక వ్యక్తి చెప్పిన క్వశ్చన్స్ని మనం ఇంకొకరికి చెప్పాలంటే ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి. ఒక వ్యక్తి క్వశ్చన్ చెప్పాడండి, దాన్ని మనం ఇంకొకరికి చెప్పినప్పుడు ఆస్క్ ఉపయోగిస్తారు. ఇంతకుముందు సెట్ ఉపయోగించాం కదా, ఇక్కడ ఆస్క్ చెప్తారు. వెదర్ చెప్తారు, ఇంతకుముందు దట్ యూజ్ చేసాం, ఆ దట్ ప్లేస్లో వెదర్ యూజ్ చేయాలి. తర్వాత క్వశ్చన్ స్టేట్మెంట్ని మనము చేంజ్ చేసేటప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ చేంజ్ చేయాలి, తర్వాత వెర్బ్ చేంజ్ చేయాలి, తర్వాత ఆబ్జెక్ట్ చేంజ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. రాముడు సీతతో చెప్తున్నానండి, ఆర్ యూ స్లీపింగ్. రామ ఆస్క్డ్ సీత వెదర్, దట్ చెప్పాం కదా, వెదర్ ఆర్ యూ స్లీపింగ్. ఇందులో సబ్జెక్ట్ ఏంటండి, యూ. యూ అంటే ఎవరు ఇక్కడ, సీత. షీ, వెదర్ షీ వాజ్ స్లీపింగ్. ఆర్ స్లీపింగ్ వల్ల చేంజింగ్ రూల్స్ ప్రకారం వాజ్ స్లీపింగ్ అయిందండి. ఆర్ యూ గోయింగ్ టు చెన్నై. రామ ఆస్క్డ్ సీత వెదర్ ఆర్ యూ గోయింగ్ టు చెన్నైలో ఫస్ట్ సబ్జెక్ట్ యూ అండి. యూ అంటే ఇక్కడ సీత. షీ, వెదర్ షీ ఆర్ గోయింగ్, వాజ్ గోయింగ్. వెదర్ షీ వాజ్ గోయింగ్ టు చెన్నై అంటే మనం ఈ విధంగా చెప్పాలి వేరే వాళ్ళకి. రాముడైతే సీతతో ఆర్ యూ గోయింగ్ టు చెన్నై అంటండి. మనము ఇంకొకరికి చెప్పేటప్పుడు రామ ఆస్క్డ్ సీత వెదర్ షీ వాజ్ గోయింగ్ టు చెన్నై అని చెప్పాలి. ఇంకోటి చూద్దామండి. విల్ యూ కమ్ టు మై హౌస్. రాముడు చెప్పిన అడుగుతున్నానండి. రామ ఆస్క్డ్ సీత వెదర్, యూ అంటే సీత, షీ విల్ కమ్ వల్ల వుడ్ కమ్ అవుతుంది, చేంజింగ్ వర్డ్స్ తెలుసు కదా. వెదర్ షీ వుడ్ కమ్ టు హిజ్ హౌస్. మై హౌస్ అంటే ఇక్కడ ఎవరండి, రాముడు కదా. వెదర్ షీ వుడ్ కమ్ టు హిజ్ హౌస్. విల్ యూ ఈట్ లడ్డు. రామ ఆస్క్డ్ సీత వెదర్ షీ వుడ్ ఈట్ లడ్డు. ఇప్పుడు సీత రాముని అడుగుతుందండి, డిడ్ యూ ఈట్ లంచ్. సీత ఆస్క్డ్ రామ వెదర్ డిడ్ యూ ఈట్ లంచ్లో యూ అంటే ఇక్కడ రామ అండి, హీ. సో వెదర్ హీ, వెర్బ్ డిడ్ ఈట్ అండి, పాస్ట్ టెన్స్. ఇది వీట్ అనమాట, హ్యాడ్ విత్ అవుతుంది. హీ హ్యాడ్ ఈటెన్ లంచ్. ఆన్సర్ ఏంటంటే సీత ఆస్క్డ్ రామ వెదర్ హీ హ్యాడ్ ఈటెన్ లంచ్. డిడ్ యూ ప్లే టెన్నిస్. సీత ఆస్క్డ్ రామ వెదర్ హీ డిడ్ ప్లే, హ్యాడ్ ప్లేడ్, వెదర్ హీ హ్యాడ్ ప్లేడ్ టెన్నిస్. విల్ యూ గో టు చెన్నై టుమారో. సీత ఆస్క్డ్ రామ వెదర్ హీ వుడ్ గో టు చెన్నై ద నెక్స్ట్ డే. టుమారో ద నెక్స్ట్ డే అవుతుంది కదా, ద నెక్స్ట్ డే కానీ ద ఫాలోయింగ్ డే కానీ ఇలా చేంజ్ చేస్తామండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాట్, వేర్, వై, విచ్, హౌ ఈ క్వశ్చన్ వర్డ్స్ కనుక
ఇన్వర్టెడ్ కామాస్ ఉన్న స్టేట్మెంట్లో ఉంటే వెదర్ యూజ్ చేయం, అవే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ ఆర్ యూ గోయింగ్ అని రామ సీతను అడుగుతున్నాడు. రామ ఆస్క్డ్ సీత వేర్, వేర్ వచ్చింది కనుక వెదర్ రాయం. వేర్ ఆర్ యూ గోయింగ్, యూ అంటే ఇక్కడ సీత. షీ, వేర్ షీ వాజ్ గోయింగ్, ఆర్ గోయింగ్ వల్ల వాజ్ గోయింగ్ అవుతుంది. వేర్ షీ వాజ్ గోయింగ్. ఇంకో ఎగ్జాంపుల్ అండి, వాట్ డిడ్ యూ ఈట్, రాముడు సీతను అడుగుతున్నాడు. రామ ఆస్క్డ్ సీత వాట్, యూ అంటే ఇక్కడ ఎవరండి సీత. షీ, డిడ్ ఈట్ అలా హ్యాడ్ ఈటన్ అవుతుంది. వాట్ షీ హ్యాడ్ ఈటన్. ఇక్కడ వెదర్ ఎందుకు రాదంటే వాట్ అన్న క్వశ్చన్ వర్డ్ ఉంది కనుక వాట్, వేర్, హౌ ఈ క్వశ్చన్ వర్డ్స్ ఉంటే వెదర్ తీసుకోము, అవే రాసి తర్వాత సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ రూల్ ప్రకారం చేంజ్ చేస్తాను. ఎగ్జామ్ ఇస్తే మీకు అర్థమవుతుంది. మరి ఎగ్జామ్ చేద్దామా? డైరెక్టింగ్ డే స్పీచ్ పార్ట్ 3 డే 35 అని క్వశ్చన్ స్టేట్మెంట్. వెదర్ ఆర్ రిఫ్యూజ్ చేస్తాము. రామ సెడ్ టు పూజ ఆర్ యూ గోయింగ్ టు ఆఫీస్. సెట్ టు ప్లస్ టాస్క్ వస్తుంది, క్వశ్చన్స్ కదా. రామ ఆస్క్డ్ పూజ వెదర్, ఇక్కడ వెదర్ వస్తుంది చెప్పారు కదా. రామ ఆస్క్డ్ పూజ వెదర్ ఆర్ యూ గోయింగ్ టు ఆఫీస్లో సబ్జెక్ట్ యూ, యూ అంటే ఇక్కడ పూజ. షీ, వెదర్ షీ, వెర్బ్ ఆర్ గోయింగ్ అని. ఫస్ట్ సబ్జెక్ట్ చేంజ్ చేయాలి, తర్వాత వెర్బ్. వెదర్ షీ ఆర్ గోయింగ్ వాజ్ గోయింగ్ అవుతుంది. వెదర్ షీ వాజ్ గోయింగ్ టు ఆఫీస్. రాణి సెడ్ టు పవన్ ఆర్ యూ ఇన్ హైదరాబాద్. రాణి ఆస్క్డ్ పవన్ వెదర్, సబ్జెక్ట్ చేంజ్ చేయాలి, యూ అంటే పవన్, హీ. నెక్స్ట్ వెర్బ్ ఆర్, వెదర్ హీ వాజ్ ఇన్ హైదరాబాద్, ఫుల్ స్టాప్. పూజ సెడ్ టు రవి అని, డిడ్ యూ ప్లే క్రికెట్ ఎస్టర్డే. పూజ ఆస్క్డ్ రవి వెదర్ డిడ్ యూ ప్లే, సబ్జెక్ట్ యూ అండి, యూ అంటే ఇక్కడ రవి, హీ. వెర్బ్ డిడ్ ప్లే, డిడ్ ప్లే హ్యాడ్ ప్లేడ్కి చేంజ్ అవుతుంది. డిడ్ ప్లే అని వీడియో కదా, హ్యాడ్ ప్లేడ్. పూజ ఆస్క్డ్ రవి వెదర్ హీ హ్యాడ్ ప్లేడ్ క్రికెట్ ద ప్రీవియస్ డే, ఎస్టర్డే ద ప్రీవియస్ డే అవుతుంది. శివ సెడ్ టు రాణి డిడ్ యూ గో టు ఆఫీస్ లాస్ట్ వీక్. శివ ఆస్క్డ్ రాణి వెదర్ డిడ్ యూ గో టు, సబ్జెక్ట్ యూ అంటే ఇక్కడ రాణి, షీ. డిడ్ గో, హ్యాడ్ గాన్. వెదర్ షీ హ్యాడ్ గాన్ టు ఆఫీస్ ద ప్రీవియస్ వీక్, లాస్ట్ వీక్ ద ప్రీవియస్ వీక్ అవుతుంది. పవన్ సెడ్ టు రేఖ అంటే పవన్ ఆస్క్డ్ రేఖ వెదర్, క్వశ్చన్ కదా. సబ్జెక్ట్ విల్ యూ గో టు కాలేజ్ టుమారో, సబ్జెక్ట్ యూ అండి, యూ అంటే ఇక్కడ రేఖ. వెదర్ షీ, వెర్బ్ విల్ గో, వుడ్ గో. వెదర్ షీ వుడ్ గో టు కాలేజ్ ద ఫాలోయింగ్ డే, టుమారో ద ఫాలోయింగ్ డే అవుతుంది. శివ సెడ్ టు రేఖ హౌ విల్ యూ గో టు కాలేజ్ టుమారో. ఇక్కడ హౌ వచ్చిందండి, హౌ వస్తే వెదర్ తీసుకోము, ఓన్లీ హౌ రాస్తాం. శివ ఆస్క్డ్ రేఖ హౌ విల్ యూ గో టు కాలేజ్ టుమారోలో సబ్జెక్టు యూ అండి, యూ అంటే ఇక్కడ రేఖ, షీ. వెర్బ్ విల్ గో, వుడ్ గో. హౌ షీ వుడ్ గో టు కాలేజ్ ద నెక్స్ట్ డే. పూజ సెడ్ టు ప్రేమ్ వేర్ ఆర్ యూ. పూజ ఆస్క్డ్ ప్రేమ్, వేర్ రాస్తామండి, సబ్జెక్ట్ యూ, యూ అంటే ఇక్కడ ప్రేమ్, వేర్ హీ వాజ్. సిరి సెడ్ టు రాజు హౌ డిడ్ యూ ప్లే చెస్. సిరి ఆస్క్డ్ రాజు హౌ, సబ్జెక్ట్ యూ అండ్ డిడ్ యూ ప్లేలో సబ్జెక్ట్ వెర్బ్ యూ, యూ అంటే ఇక్కడ రాజు. హౌ హీ, వెర్బ్ డిడ్ ప్లే, డిడ్ ప్లే విల్ చేంజెస్ హ్యాడ్ ప్లేడ్. హౌ హీ హ్యాడ్ ప్లేడ్ చెస్. సిరి ఆస్క్డ్ రాజు హౌ హీ హ్యాడ్ ప్లేడ్ చెస్. డే 35 ప్రశ్నలు. శ్రీను సెడ్ టు రేఖ డూ యూ ఈట్ నాన్ వెజ్. శ్రీను సెడ్ టు రేఖ వెన్ డూ యూ ఈట్ నాన్ వెజ్. Pallavi said to Raju, are you an accountant? Pallavi said to Raju, how are you? Rani said to Shiva, did you sleep yesterday? Rani said to Shiva, how did you sleep yesterday? వీటికి చేంజింగ్ వర్డ్స్ దృష్టిలో పెట్టుకొని ప్రాపర్ ఫార్మాట్ ఫాలో అవుతూ ఆన్సర్స్ రాయండి. ఓకే.